వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అమానుష ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. నిజంగా ఇలాంటివి చదవాలన్నా కూడా జుగుప్సగా ఉంది. ఒక ఇంట్లో భార్య భర్త అంటే వాళ్ళిద్దరికి ఇద్దరు కొడుకులు, చిన్న కొడుకు చిన్న కూతురుకి చిన్న కోడలికి వీళ్ళకి ఒక బాబు. అయితే పెద్ద కొడుకుకి పిల్లలు లేరు. సో చిన్న కోడల్ని ఆ ఇంటికి అంటే పెద్ద కొడుకు తరపున కూడా వారసుని ఇవ్వాలి అంటూ కూడా లైంగికంగా చిన్న కోడల్ని వేధిస్తున్నారు. ఎవరు వేధిస్తున్నారు అంటే స్వయంగా అత్త, ఆ పెద్ద కొడుకు భార్య, వీళ్ళిద్దరూ కలిసి చిన్న కోడల్ని వేధిస్తున్నారు. అంతేకాకుండా మామని కూడా లైంగికంగా సుఖపెట్టాలి అంటూ ఈ ఇద్దరు ఆడవాళ్ళు చిన్న కోడల్ని వేధిస్తున్నారు. నిజంగా ఎంత అమానుషంగా ఉంది ఈ ఘటన అంటే వినడానికి కూడా ఎలానో ఉంది. ఇద్దరు ఆడవాళ్ళే కలిసి ఇంకొక ఆడదాన్ని ఈ విధంగా ఎట్లా వేధిస్తారో కూడా అర్థం కావట్లేదు. ఒప్పుకోలేదు ఆ మహిళ, అంటే ఆ చిన్న కోడలు ఎంతకీ ఒప్పుకోకపోవడంతో ఏడాది బాలుడితో అంటే ఆమెకి చిన్న కోడలికి ఉన్న కొడుకుతో సహా గదిలో నిర్బంధించి చిత్రహింసలు పెట్టారు ఈ కుటుంబ సభ్యులు. 2 ఏళ్ల క్రితం అమృతవల్లి, రంజిత్ కుమార్ వీళ్ళిద్దరికి కూడా వివాహమైంది. వీరికి ఒక బాబున్నారు. అయితే 10 రోజుల నుంచి కూడా చిన్న కోడల్ని వాళ్ళ బాబుని గదిలో నిర్బంధించి ఆ రూమ్కి కరెంట్ని, వాష్రూమ్ ఫెసిలిటీ లేకుండా, డ్రింకింగ్ వాటర్ లేకుండా, తిండి కూడా లేకుండా చిత్రహింసలు పెట్టారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హ్యూమన్ రైట్స్ స్టేట్ వైస్ చైర్పర్సన్ లక్ష్మికి ఈ ఘటన గురించి సమాచారం అందింది. దీంతో బాధితురాలికి మద్దతుగా అత్తగారింటి ముందు ఆందోళన చేస్తున్నారు. కుటుంబ సభ్యులను ప్రెజెంట్ పిఎస్కి తరలించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భర్త ఏమయ్యాడో ఇంతవరకు తెలియదు. అంటే ఆ చిన్న కోడలి భర్త ఏమయ్యాడు అనేది ఇప్పటి వరకు తెలీదు. కిడ్నాప్ చేశారు అన్న ఒక ఆరోపణ కూడా వినిపిస్తుంది. అయితే చిన్న కోడలికి బావ, అంటే ఆ బావకి కూడా వారసుని నువ్వే ఇవ్వాలి అంటూ భార్యకు అత్త, తోటి కోడలు వేధింపులు మొదలయ్యాయి. మామని కూడా లైంగికంగా సుఖపెట్టాలని వేధించారు. అందుకు మహిళ ఎంతకీ ఒప్పుకోకపోవడంతో ఏడాది బాలుడితో గదిలో నిర్బంధించి, అమానుషంగా ఘోరంగా నిర్బంధించి, ఇంకా రూమ్కి వాళ్ళు అంటే ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా, కరెంట్ కానీ, వాష్రూమ్ కానీ, తాగునీరు, తిండి లేకుండా చిత్రహింసలు పెడుతున్నారు. అయితే ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హ్యూమన్ రైట్స్ స్టేట్ వైస్ చైర్పర్సన్ లక్ష్మికి ఈ ఘటన గురించి సమాచారం అందింది. వెంటనే సభ్యులంతా కూడా అత్తగారింటి ముందు ఆందోళన చేస్తున్నారు. కుటుంబ సభ్యులను అయితే ప్రస్తుతానికి పిఎస్ తరలించారు పోలీసులు. అయితే ఆ చిన్న కోడలి భర్త ఏమయ్యారు అనేది ఇంతవరకు అయితే ఎటువంటి వివరాలు కూడా తెలియలేదు. సో దీనికి సంబంధించి కొన్ని స్పాట్స్ చూద్దాం. అంత భయం ఉన్నా ఎందుకు అంత భయం ఉన్నా ఎందుకు ఏం జరిగింది చెప్పు, ఏం జరిగింది చెప్పు. మా బావగారు పక్కన పడుకోమంటారు. మా బావగారు పక్కన పడుకుంటానంటేను సంవత్సరం అయిపోయింది పుట్టి ఆడుతూ కలిసి ఇంకొకటి కన్నా పెద్ద కొడుకు ఎన్ని రోజులు అయిందమ్మా మీ గదిలో పెట్టి నిన్ను? 10 రోజుల నుంచి అలాగే ఉన్నా సార్. బయటకు రావాలని భయం వేసేస్తుంది నాకు. తలుపులు బతులుకుంటుంది అర్ధరాత్రి వచ్చి భయం వేసేస్తుంది సార్ నాకు. పాప ఏడవద్దు, ఏం జరిగింది చెప్పు, ఏం జరిగింది చెప్పు. మా బావగారు పక్కన పడుకోమంటారు. మా బావగారు పక్కన పడుకుంటానంటేను సంవత్సరం అయిపోయింది పుట్టి ఆడుతూ కలిసి ఇంకొకటి కన్నా పెద్ద కొడుకు ఎన్ని రోజులు అయిందమ్మా మీ గదిలో పెట్టి నిన్ను? 10 రోజుల నుంచి అలాగే ఉన్నా సార్. బయటకు రావాలని భయం వేసేస్తుంది నాకు. తలుపులు బతులుకుంటుంది అర్ధరాత్రి వచ్చి
చేస్తుంది సార్ నాకు. మా పాప ఏడవద్దు. ఏం జరిగింది చెప్పు. చూసారుగా ఎంతగా అమ్మాయి మాట్లాడిన మాటలు కూడా చిన్న కోడలు ఎంతలా కుటుంబ సభ్యులు ఆమెను వేధిస్తున్నారో చెప్తుంది. అయితే ఆమె డైరెక్ట్గా బిగ్ టీవీతో ఏం మాట్లాడారో చూద్దాం. నా పేరు చిన్ని అమృతవల్లి అండి. మా ఆయన గారి పేరు రంజిత్ కుమార్. మాకు పెళ్ళి ఒక 22 నెలలు అవుతుంది. మా బాబు పేరు కృషి కార్తికేయ. నాకు బాబు పుట్టి సంవత్సరం అవుతుంది. మా అత్తగారు నన్ను టార్చర్ పెడుతున్నారు సార్. మా ఇంట్లో ఉండాలంటే మా ఆయన గారితో పాటు మా బావగారిని కూడా సుఖపెట్టాలంట. మా బావగారి పక్కన పడుకుని వారసుని ఇవ్వాలంటే ఇంకొకరిని ఇవ్వాలంట. అలా అయితే ఇంట్లో ఉండాలంట. 10 రోజుల నుంచి మా ఆయన గారు లేరు ఇంట్లో. మీ ఆయన లేడు కదా, మీ బావ సుఖపెట్టు. పడుకోవడానికి మంచం లేదు కదా, చల్లగా ఉంటుంది. కింద నేల పైకి నడు, మీ బావగారి పక్కలో వెచ్చగా ఉంటుంది. ఆడుతూ కలిసి కొడుకును కానీ అంటున్నారు. మీ మావ పక్కలో కూడా పడుకోబెడతాను నిన్ను. అలా అందరి పక్కలో పడుకోబెడతానంటుంది సార్. అలా సుఖపెడతానే ఇంట్లో ఉండాలంట. నా కొడుకుని చంపైపోయింది సార్. 10 రోజుల నుంచి అలాగే ఉన్నాను సార్. మా అమ్మగారు వాళ్ళు నన్ను దింపుదామని వచ్చారు. బాబు గుంట్లో పోలేదని హాస్పిటల్కి వెళ్ళాను. నన్ను బాబుని దింపుదామని చెప్పి ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే అందరినీ కలిసి తిట్టేసి, ఈ అమ్మాయి మాకొద్దు, 498A కేసు పెట్టుకోండి, కావాలంటే మా అందరి మీద. ఈ అమ్మాయి మాకు వద్దంటే వద్దు, డైవర్స్ ఇచ్చేస్తా. ఇలాంటి ఒకవేళ ఉంటే ఎలా ఉంటే కొడుకుతో కలిసి కాపురం చేయాలి, పెద్ద కొడుకుతో. అలా అయితేనే ఉండి ఇంట్లో అంటున్నారు సార్. రైట్, ఏడాది బాలుడితో ఉన్న ఆమెని కానీ తిండి ఇట్లాంటి ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా అమ్మాయిని చిత్రహింసలు పెట్టారు. అయితే దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ని అడిగి తెలుసుకుందాం. రైట్ సాగర్, అసలు ఏంటి మనం నా పేరు చిన్ని అమృతవల్లి అండి. మా ఆయన గారి పేరు రంజిత్ కుమార్. మాకు పెళ్ళి ఒక 22 నెలలు అవుతుంది. మా బాబు పేరు కృషి కార్తికేయ. నాకు బాబు పుట్టి సంవత్సరం అవుతుంది. మా అత్తగారు నన్ను టార్చర్ పెడుతున్నారు సార్. మా ఇంట్లో ఉండాలంటే మా ఆయన గారితో పాటు మా బావగారిని కూడా సుఖపెట్టాలంట. మా బావగారి పక్కన పడుకుని వారసుని ఇవ్వాలంటే ఇంకొకరిని ఇవ్వాలంట. అలా అయితే ఇంట్లో ఉండాలంట. 10 రోజుల నుంచి మా ఆయన గారు లేరు ఇంట్లో. మీ ఆయన లేడు కదా, మీ బావ సుఖపెట్టు. పడుకోవడానికి మంచం లేదు కదా, చల్లగా ఉంటుంది. కింద నేల పైకి నడు, మీ బావగారి పక్కలో వెచ్చగా ఉంటుంది. ఆడుతూ కలిసి కొడుకును కానీ అంటున్నారు. మీ మావ పక్కలో కూడా పడుకోబెడతాను నిన్ను. అలా అందరి పక్కలో పడుకోబెడతానంటుంది సార్. అలా సుఖపెడతానే ఇంట్లో ఉండాలంట. నా కొడుకుని చంపైపోయింది సార్. 10 రోజుల నుంచి అలాగే ఉన్నాను సార్. మా అమ్మగారు వాళ్ళు నన్ను దింపుదామని వచ్చారు. బాబు గుంట్లో పోలేదని హాస్పిటల్కి వెళ్ళాను. నన్ను బాబుని దింపుదామని చెప్పి ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే అందరినీ కలిసి తిట్టేసి, ఈ అమ్మాయి మా బాధితురాలు మాట్లాడింది విన్నాం. నిజంగా చాలా చాలా అమానుషం, ఘోరం. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. రైట్ సాగర్. అన్న డిస్టిల్ వాళ్ళు కూడా ఫోన్ చేసినట్టున్నారు అన్న. మీ ఫోన్ అనుకుని డిస్టిల్ వాళ్ళు పోలీస్ స్టేషన్ చెప్తాం. ఏమనరమ్మా, 498A కేసు పెట్టుకుంటా పెట్టుకోండి, కావాలంటే మా అందరి మీద. ఈ అమ్మాయి మాకు వద్దు, 498A కేసు పెట్టుకోండి. అలా అయితే ఉండి ఇంట్లో అంటున్నారు సార్. పోలీస్ స్టేషన్ చెప్తాం. అమ్మా, మేడం, 498A కేసు పెట్టుకుంటాం. 498A కేసు పెట్టుకుంటాం.
కోడల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారు అత్తమావలు. భర్తతో పాటు మావని అట్లాగే బావని అంటే భర్త అన్నని కూడా సుక్కు పెట్టాలంటూ ఒత్తిడి చేస్తున్నారంటూ జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన అమృతవల్లి తన బంధువులకి సమాచారం ఇచ్చింది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేశారు. 10 రోజులుగా సంవత్సరం బాబుతో ఉన్న అమృతవల్లిని ఒక గదిలో బంధించి కరెంట్ కనెక్షన్ కూడా కట్ చేసి కనీసం మంచినీరు, తినడానికి తిండి, పిల్లవాడికి కూడా ఏమీ అందించలేదంటూ కూడా ఆవిడ బోరును విలిపిస్తూ బిగ్ టీవీకి చెప్పుకొచ్చింది. 10 రోజుల నుండి చిత్రహింసలు పెట్టడంతో మానసికంగా క్షోభకు గురి చేశారని, కనీసం పిల్లవాడిని కూడా పట్టించుకోలేదంటూ కూడా అమృతవల్లి ఆరోపణలు చేస్తుంది. తన మామ, అత్త, అట్లాగే భర్త అన్నైనటువంటి చిన్ని ప్రవీణ్, అట్లాగే చిన్ని నాగేశ్వరరావు మామ చాలా దారుణంగా హింసలు పెట్టారంటూ కూర్చుంది. పక్కింటి వారి సాయంతో ఫోన్ తీసుకుని తన బంధువులకి సమాచారం ఇవ్వడంతో జంగారెడ్డిగూడెం పట్టణానికి అమృతవల్లి బంధువులు చేరుకున్నారు. అక్కడ కొంత అత్తమామల్ని గట్టిగా ప్రశ్నించడంతో పాటుగా ఆమెను మానసికంగా అరాచ్ చేస్తున్నటువంటి బావ చిన్ని ప్రవీణ్ ను కూడా వారు గట్టిగా నిలదీయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. రంగప్రవేశం చేసి అత్తని అట్లాగే మావని చిన్ని నాగేశ్వరరావు అట్లాగే భర్త అన్న అయినటువంటి చిన్ని ప్రవీణ్ ఇద్దరిని కూడా జంగారెడ్డిగూడెం పోలీసు స్టేషన్ కి అయితే తరలించారు. పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని జంగారెడ్డిగూడెం పోలీసులు చెప్తున్నారు. 10 రోజులుగా భార్యను హింసలకు గురి చేస్తున్నా కూడా భర్త చిన్ని రంజిత్ ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదని అమృతవల్లి చెప్తుంది. అమృతవల్లి కన్నీరు పెట్టుకుని అక్కడ వారు ఇన్నాళ్ళు ఎంత హింసలకు గురి చేశారో చెప్తుంటే చుట్టుపక్కల వారు కూడా పూర్తిగా వారు కూడా బాధలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. పిల్లోని చంటి పిల్లోని ఉన్నటువంటి తల్లిని ఇంత మానసికంగా క్షోభకు గురి చేస్తారా, ఇంత చిత్ర హింసలకు గురి చేస్తారంటూ కూడా అక్కడ జంగారెడ్డిగూడెం పట్టణంలో మాట్లాడుకోవడం జరిగింది. మామ చిన్ని నాగేశ్వరరావుతో పాటు భర్త అన్న చిన్ని ప్రవీణ్ ను కూడా కఠినంగా శిక్షించాలని వారైతే డిమాండ్ చేస్తున్నారు. 22 సంవత్సరాలైంది, 22 నెలలైంది అమృతవల్లికి పెళ్లి జరిగి చిన్న బాబు కూడా ఉన్నాడు. భర్త కనీసం పట్టించుకోకపోవడం కారణమా? 10 రోజులుగా భర్త కనీసం అందుబాటులోకి రాలేదు. భర్త ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. భర్తని దాచేశామని అత్తమామలు చెప్తున్నారు. భర్తకి ప్రాణాపాయం ఉంది అన్న భయం కూడా తనకు ఉందని అమృతవల్లి చెప్తుంది. ఇందులో వాస్తవాలు బయటికి రావాల్సి ఉంది. అసలు భర్త రంజిత్ ఎక్కడికి వెళ్ళాడు? 10 రోజులుగా భార్యను ఒంటరిగా వదిలివేసి ఇంట్లో తన తల్లి అట్లాగే తండ్రి తన అన్న కూడా ఈ ముగ్గురు చిత్రహింసలు పెడుతుంటే భార్య అమృతవల్లిని కనీసం అతను ఓదార్చలేకపోయాడు, ఫోన్ లో కాంటాక్ట్ చేయలేకపోయాడు. 10 రోజులుగా అమృతవల్లి ఎలా ఉందని కానీ తన బిడ్డ ఎలా ఉన్నాడని కానీ అతను అడిగే ప్రయత్నం చేయలేదు. దీంతో భర్త పాత్రపై కూడా అనుమానాలు ఉన్నాయి. భర్తకి తెలిసే ఇదంతా జరుగుతుందా లేకపోతే కావాలని ఇదంతా ఒక డ్రామానా అనే విధంగా కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అఖిల అమృతవల్లి నుండి అయితే స్టేట్మెంట్ తీసుకున్నారు. మరోపక్క మహిళా సంఘాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. జంగారెడ్డిగూడెంలోని అమృతవల్లి నివాసానికి చేరుకున్నాయి. ఇంత దారుణంగా ఆ మావని అట్లాగే బావని సుక్కు పెట్టాలని ఒత్తిడి చేయటం, మావని అట్లాగే అమృతవల్లిని కూడా ఒకే గదిలో బంధించి తాళాలు వేసి బయటికి వెళ్ళిపోయేవారంట. అత్త స్వయంగా అత్తే తాళాలు వేసింది, బయటికి వెళ్ళిపోయింది. కానీ తన తోడికోళ్ళకి ఈ విషయాలన్నీ తెలుసు, తన బావకి తెలుసు. మావనేను కోడల్ని ఏ విధంగా ఇంట్లో బంధించి బయటికి వెళ్ళిపోతారు. మీరు ఒక రైలు వీడియో చూస్తే గనక అంత దారుణంగా మావ మంచం మీద కూర్చుని పిల్లోడికి పాలు కూడా ఇవ్వలేదు. పిల్లోడికి కనీసం పాలన్నా ఇవ్వండి అని అమృతవల్లి బతిమలాడుతున్నా కూడా అతను పట్టించుకోవటం లేదు. కాబట్టి అమృతవల్లి ఒక్కటే డిమాండ్ చేస్తుంది, అత్త మామలతో పాటు బావను కూడా చట్ట ప్రకారం శిక్షించాలని కోరుతుంది. వాటి మీద వారి అందరి మీద చర్యలు తీసుకోవాలని కోరుతుంది. భర్త రంజిత్ ఏమయ్యాడో కూడా తెలుసుకోవాలని పోలీసుల్ని అమృతవల్లి కోరే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. మా పాప ఏడవద్దు, ఏం జరిగింది చెప్పు, ఏం జరిగింది చెప్పు. మా బావగారు పక్కన పడుకోమంటారు. మా బావగారు పక్కన పడుకుంటానంటేను పెద్ద ఎత్తున బంగారం ఇచ్చి పెళ్లి చేసామని అమృతవల్లి బంధువులు చెప్తున్నారు. అయినా కూడా ఏదైతే అత్త ఇంట్లో అమృతవల్లికి సుఖం లేదు, ఎప్పుడు ఏదో గొడవ పెడుతూ ఉంటారు. గతంలో పెద్దల దగ్గర కూడా ఒక పంచాయతీ జరిగినట్లుగా చెప్తున్నారు. ఆ తర్వాత అనంతరం కొంత ఈ వేధింపులు పర్వం కొంత మార్పు చెంది ఈ విధంగా మామ చిన్ని నాగేశ్వరరావు బావైనటువంటి చిన్ని ప్రవీణ్ ను
కూడా సిక్కు పెట్టాలి. చిన్ని ప్రవీణ్కి పిల్లలు లేరు కాబట్టి అతనికి కొడుకుని కనివ్వాలి అంటూ కూడా అత్త ఒత్తిడి చేసేదంటూ అమృతవల్లి చెప్తుంది. అంటే అసలు ఏ విధంగా ఈ ఒక మహిళ అయి ఉండి ఎట్లా ఏ విధంగా ఇట్లా మాట్లాడగలుగుతుంది అంటూ అమృతవల్లి రోధిస్తూ చెప్తున్న విషయాలు చూస్తే చుట్టుపక్కల వారు కూడా కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి. నిజంగా ఈ విధంగా జరిగితే మాత్రం తప్పనిసరిగా వారందరి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అమృతవల్లి కూడా గత 10 రోజులుగా ఇంట్లోనే బంధించారు, చీకటి గదిలో బంధించారు, కరెంట్ కనెక్షన్ కట్ చేశారు, దాంతోపాటు మంచినీరు ఇవ్వలేదు, సంవత్సరం ఏడాది వయసున్న బాలుడితో చీకటి గదిలోనే ఉండిపోయాను. పక్కన ఉన్నటువంటి పక్క బిల్డింగ్ ప్యారలల్ గా బిల్డింగ్ గా ఉన్నటువంటి వారు చూసిన తర్వాత పిల్లవాడు కంటిన్యూగా యాడ్ అవటం, ఈమె అరుస్తుంటాం తలుపులు తీయమని అరుపులు విన్న తర్వాత 10 రోజులు కానీ చుట్టుపక్కల వాళ్ళు గమనించలేని పరిస్థితి. వారు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారాన్ని ఇచ్చడం, అమృతవల్లికి ఫోన్ ఇస్తే వారి బంధువులకు ఫోన్ చేయడం కూడా జరిగింది. కానీ 10 రోజులుగా ఎంత జరుగుతున్నా రంజిత్ ఏమయ్యాడు, తన భార్య ఎంత ఇబ్బందులు పడుతున్నా ఎందుకు అతను భరోసా ఇవ్వలేకపోయాడు, కనీసం ఫోన్ కాంటాక్ట్ లోకి రాలేకపోయాడు, 10 రోజులుగా భార్యతో అతను ఎందుకు మాట్లాడలేదు, ఎక్కడికి వెళ్ళాడు అనేదే ఇప్పుడు ప్రశ్న. తన కొడుకును కూడా కనీసం చూడలేని పరిస్థితిలో రంజిత్ ఉన్నాడా? ఇంత గొడవ జరుగుతున్నా కూడా ఉదయం నుండి జంగారెడ్డిగూడెం పట్టణంలో చిన్ని నాగేశ్వరరావు ఇంటి వద్ద టెంట్లు వేసి అమృతవల్లి బంధువులు హడావుడి చేస్తున్నారు, గొడవ చేస్తున్నారు, న్యాయం కావాలంటూ పోరాడుతున్నారు. ఇంత జరుగుతున్నా కూడా రంజిత్ వారికి కనీసం కాంటాక్ట్ లోకి వచ్చే పరిస్థితి చేయలేదు. వారు కూడా అమృతవల్లి బంధువులు కూడా రంజిత్ ఎక్కడున్నాడు, రంజిత్ నిజంగానే ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాడా, రంజిత్ ని ఇబ్బంది పెట్టి అమృతవల్లిని లొంగ తీసుకోవాలనే ప్రయత్నాలు నిజమేనా అంటూ కూడా వారు అక్కడ మాట్లాడుకుంటున్నారు. పోలీసులు, జంగారెడ్డిగూడెం పోలీసులు నిజాలు తేల్చాలి. ఎందుకంటే బావకి పిల్లలు లేకపోతే, అంటే చిన్ని రంజిత్ భర్త, చిన్ని రంజిత్ వాళ్ళ అన్నయ్య చిన్ని ప్రవీణ్కి పిల్లలు లేరు కాబట్టి అమృతవల్లిని కూడా అతనితో పడుకోవాలి, సుఖ పెట్టాలి, కొడుకుని కనివ్వాలంటూ కూడా అత్త ఇబ్బంది పెట్టిందని అయితే అమృతవల్లి చెప్తుంది. ఇందులో పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే జరగాలి, నిజాలు బయటికి తీయాలి. అలాగే ఇవన్నీ అమృతవల్లి అంత బాధపడుతూ రోధిస్తూ కన్నబిడ్డను చంకన పెట్టుకుని ఆమె చెప్తున్న మాటలైతే అక్కడ అందరినీ కొంత కలవరపాటు గురి చేస్తున్నాయనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మావ చిన్ని నాగేశ్వరరావుతో పాటు బావ చిన్ని ప్రవీణ్ ను కూడా జంగారెడ్డిగూడెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. అసలు భర్త చిన్ని రంజిత్ ఎక్కడ ఉన్నాడు అనే దాని మీద పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అఖిల. రైట్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఘోరమైన అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. చిన్న కోడల్ని అత్త మామలు అలాగే బావ భార్య ఏ విధంగా వేధించారో మనం ఇప్పుడు క్లియర్గా చూసాము. అయితే ఇక్కడంతా కూడా ఒకటే క్వశ్చన్ మార్క్, భర్త ఏమయ్యాడు? మరి నా భర్తకు కూడా ప్రాణాపాయం ఉంది అని భార్య అయితే చెప్తుంది. మరి 10 రోజులుగా భర్త ఎందుకు అందుబాటులోకి రాలేకపోయాడు? అది కూడా ఆమె పరిస్థితిని పక్కింటి వాళ్ళంటే ఆమె అరుస్తూ ఉండడంతో, కొడుకు కంటిన్యూస్గా ఏడుస్తూ ఉండడంతో పక్కింటి వాళ్ళు చూసి స్పందించి, అంటే ఫోన్ ఇచ్చి బంధువులకు ఫోన్ చేస్తే తప్ప ఈ ఘటన వెలుగులోకి రాలేదు. ఎందుకని 10 రోజులుగా చిన్న కోడళ్ళు అంతగా ఎందుకు హింసించారు? ఇదేం అమానుషం, అసలు అత్తామామలు ఇంత క్రూరంగా ఎందుకున్నారో కూడా అర్థం కావట్లేదు. ఫైనల్గా అయితే కుటుంబ సభ్యుల మీద పోలీస్ కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతానికి మామ, అత్త, పెద్ద కొడుకు అందరూ కూడా పోలీసుల అదుపులోనే ఉన్నారు. సో చూడాలి మరి పోలీసులు ఇంకా ఎటువంటి వివరాలు ఈ కేసుకి సంబంధించి రాబడతారు అనేది. ప్రస్తుతం అయితే బాబు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. సో చిన్న కోడలు కూడా బిగ్ టీవీతో ఏం మాట్లాడిందో మనం అంతా చూసాము. మొత్తం అసలు మిస్టరీ ఏంటంటే భర్త ఏమైపోయాడు, ఆమె భర్త ఏమయ్యాడు అనేదే ఇక్కడ మిస్టరీగా ఉంది. సో అసలు మళ్ళీ ఏం మాట్లాడిందో చిన్న కోడలు చూద్దాం. పాప ఏడవద్దు, ఏం జరిగింది చెప్పు, ఏం జరిగింది చెప్పు. 498A కేసు పెట్టుకోండి. నా పేరు చిన్ని అమృతవల్లి అండి. మా ఆయన గారి పేరు రంజిత్ కుమార్. మాకు పెళ్ళి ఒక 22 నెలలు అవుతుంది. మా బాబు పేరు కృషి కార్తికేయ. నాకు బాబు పుట్టి సంవత్సరం అవుతుంది. మా అత్తగారు నన్ను టార్చర్ పెడుతున్నారు సార్. మా ఇంట్లో ఉండాలంటే మా ఆయన గారితో పాటు మా బావగారిని కూడా సుఖ పెట్టాలంట. మా బావగారి పక్కన పడుకుని
వారసుని ఇవ్వాలంటే ఇంకొకరిని ఇవ్వాలంట, అలా అయితే ఇంట్లో ఉండాలంట. 10 రోజుల నుంచి మా ఆయన గారు లేరు ఇంట్లో. మీ ఆయన లేడు కదా, మీ బావ సుఖపెట్టు, పడుకోవడానికి మంచం లేదు కదా, చల్లగా ఉంటుంది, కింద నేల పైకి నడు, మీ బావగారి పక్కలో వెచ్చగా ఉంటుంది, ఆడుతూ కలిసి కొడుకును కానీ అంటున్నాను. మీ మావ పక్కలో కూడా పడుకోబెడతాను నిన్ను, అలా అందరి పక్కలో పడుకోబెడతానంటుంది సార్. అలా సుఖపెడతానే ఇంట్లో ఉండాలంట. నా కొడుకు చంపైపోయింది సార్. 10 రోజుల నుంచి అలాగే ఉన్నాను సార్. మా అమ్మగారు వాళ్ళు నన్ను దింపుదామని వచ్చారు, బాబుకు ఒంట్లో పోలేదని హాస్పిటల్కి వెళ్ళాను. నన్ను బాబుని దింపుదామని చెప్పి ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే అందరినీ కలిసి తిట్టేసి, ఈ అమ్మాయి మాకొద్దు, 498A కేసు పెట్టుకోండి, కావాలంటే మా అందరి మీద, ఈ అమ్మాయి మాకు వద్దంటే వద్దు, డైవర్స్ ఇచ్చేస్తా ఇలాంటి. ఒకవేళ ఎలా ఉంటే కొడుకుతో కలిసి కాపురం చేయాలి, పెద్ద కొడుకుతో, అలా అయితేనే ఉండి ఇంట్లో అంటున్నారు సార్. అంత భయం ఉన్న వాళ్ళు ఎందుకు?